Hello everyone, welcome to Neo Mentors Daily Contemporary Issues. So ఈ రోజు కంటెంపరీ ఇష్యూస్లో మొదటిది ఇండోర్లో ఫస్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టారు. గ్రీన్ వేస్ట్ అంటే మొక్కల నుంచి వచ్చేటటువంటి ఆకులు ఇట్లాంటివి ఆర్గానిక్ మెటీరియల్ అని అంటాం. సాధారణంగా మనకి వేస్ట్ ప్లాంట్స్ గవర్నమెంటే చేస్తూ ఉంటుంది, ప్రైవేట్ వాళ్ళ సహకారం చాలా తక్కువగా ఉంటుంది. కానీ మొట్టమొదటిసారి ఇండోర్లో ఈ పీపీపీ ప్రాజెక్ట్ చేశారు. మీ అందరికీ తెలుసు, నీట్నెస్ విషయంలో ఇండోర్ దేశంలోనే మొట్టమొదటి ప్లేస్లో ఉంది. సో ఇండోర్ ఈజ్ ద క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా. సో కాబట్టి అక్కడ ఇట్లాంటివి రావడం పెద్ద ఆశ్చర్యకరం ఏం కాదు. సో ఇది గ్రీన్ వేస్ట్ ప్లాంట్ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఇది మనకి ఎగ్జామ్లో అడుగుతాడు. అయితే ఇది లొకేషన్ ఎక్కడ ఉందంటే బిచోలి హబ్సి, అలాగే మోడల్ పీపీపీ స్వచ్ఛ భారత్ అర్బన్లో భాగంగా తీసుకొచ్చారు. ఆస్ట్రోనామికల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రైవేట్ పార్ట్నర్గా ఉంది పీపీపీలో. డైలీ గ్రీన్ వేస్ట్ కనీసం 30 టన్నులు, 60 నుంచి 70 టన్నులు, ఇంకా సీజన్ మారినప్పుడు 60 నుంచి 70 టన్నులు వేస్ట్ని ప్రాసెస్ చేస్తారు. సాధారణంగా ఏముంటాయంటే ఇవే చెక్క ముక్కలు, అదే వుడ్, అలాగే ఆకులు, ఏవైనా వాడిపోయినటువంటి పువ్వులు, ఇట్లాంటి వాటితో ప్రాసెస్ చేసి దాని నుంచి ప్రొడక్ట్స్ని బయటకు తీసుకొస్తారనమాట. సో ఇందులో భాగంగా కనుక మీరు చూస్తే ఈ గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ రెవెన్యూ మోడల్ కనుక మనం చూస్తే ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ 3,000 రూపాయలు ఒక టన్నుకి రాయల్టీ పొందుతుందంట. అంటే ఇప్పుడు ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ ఏం చేస్తుంది, ఇండోర్ నగరంలో ఉన్నటువంటి ఈ చెత్తని తీసుకొచ్చి దాన్ని వేరు చేసి ఈ ప్లాంట్కి పంపిస్తుంది. ఇలా చెత్తని పంపించినందుకు గాను ఒక టన్నుకి 3,000 రూపాయలు రాయల్టీ ఇస్తారట. సో దాంతో గ్రీన్ వేస్ట్ని ఏం చేస్తారంటే రీసైకిల్ చేసి వుడెన్ పెల్లెట్స్ని తయారు చేస్తారు. అంటే మనకు బొగ్గు ఉంటుంది కదా, ఈ బొగ్గు లాంటిదే వుడెన్ పెల్లెట్స్ అనమాట. సో దాన్ని బొగ్గు రూపంలో కూడా వాడుకోవచ్చు, దానికి మంచి డిమాండ్ ఉంది బయట. సో ఇన్స్టిట్యూషన్స్ ఈ గ్రీన్ వేస్ట్ని ఫిక్స్డ్ ఫీ స్ట్రక్చర్లో ఎవరెవరైతే కొనుక్కుంటారో ఆ డిమాండ్ ఉందో వాళ్ళకి అమ్ముతారు. ఈ వేస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్లో డ్రైయింగ్ అనేటటువంటిది ఉంటుంది. అంటే మనం పంపించినటువంటి గ్రీన్ వేస్ట్ని 3 నుంచి 4 నెలల పాటు దాన్ని పూర్తి స్థాయిలో ఎండబెడతారు. అందులో ఉన్నటువంటి మాయిశ్చర్ మొత్తం పోయిన తర్వాత మెషిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డ్రైడ్ వేస్ట్ అంటే ఈ ఎండిపోయినటువంటి వేస్ట్ని ఫైన్ సాడస్ట్ అంటే పూర్తి స్థాయిలో చాలా మొత్తం గ్రైండ్ చేసేస్తాయి గ్రైండర్లో పెట్టి. దాని తర్వాత ఏం చేస్తారంటే ఈ సాడస్ట్ని ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్గా తయారు చేస్తారు. ఈ ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్లో మనకి చాలా ఉన్నాయి. అప్లికేషన్ ఆఫ్ సాడస్ట్ అండ్ వుడెన్ పెల్లెట్స్లో భాగంగా ఎకో ఫ్రెండ్లీ ఫ్యూయల్ అంటే ట్రెడిషనల్గా మనం వాడేటటువంటి కిరోసిన్ లేదని అనుకుంటే ఇంకా వుడెన్ అని అనుకుంటే కట్టెపుల్లలు, వీటికి ఆల్టర్నేటివ్గా ఒక ఫ్యూయల్ని ఉత్పత్తి చేస్తారు. అలాగే బయోడిగ్రేడబుల్ ప్యాకింగ్ మెటీరియల్స్ అంటే ప్లాస్టిక్ కాకుండా ఇక్కడ వచ్చినటువంటి వీటితో బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ తయారు చేస్తారు. అంటే వీటిని మనం విసిరేసినా కూడా అవి భూమిలో ఇంకిపోతాయి. అలాగే ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ కొన్ని మెటీరియల్స్ని ఇక్కడ కాంపోజిట్ మెటీరియల్స్లో వాడి ఫర్నిచర్లో కూడా వాడతారట. అలాగే ఫర్టిలైజర్స్ సాయిల్ క్వాలిటీని పెంచడానికి సాధారణంగానే మనకి ఈ యొక్క లీవ్స్ ఇట్లాంటివన్నీ వీటిని కూడా సాయిల్ ఆర్గానిక్ మెటీరియల్గా తీసుకుంటుంది. సో ఈ ఆర్గానిక్ మెటీరియల్గా దీన్ని కూడా మనం యూజ్ చేయొచ్చు కాబట్టి ఫర్టిలైజర్స్లో సాయిల్ క్వాలిటీ పెరగడానికి గాను దీన్ని ఒక ఇంధనంగా వాడతారు. అలాగే ఫుడ్ ఇండస్ట్రీ బయోడిగ్రేడబుల్ ప్లేట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ప్లేట్స్ కూడా ప్లాస్టిక్ వచ్చేసాయి, అట్లా కాకుండా బయోడిగ్రేడబుల్ ప్లేట్స్ అంటే దీన్ని మనం తర్వాత విసిరేసినా కూడా అది మట్టిలో ఇంకిపోతాయి అనమాట. సో ఈ రకంగా అనేక ప్రొడక్ట్స్ వస్తాయి, ఇవి చాలా లాభదాయకం కూడా. అలాగే ఇందులో ఈ ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క పాత్ర ఏంటంటే ఇది ల్యాండ్ ఇస్తుంది, అలాగే గ్రీన్ వేస్ట్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. మరి ప్రైవేట్ ఆర్గనైజేషన్ తాలూకా పాత్ర ఏంటి, ఎందుకంటే పీపీపీ ప్రాజెక్ట్ కదా. సో ప్రైవేట్ ఆర్గనైజేషన్ తాలూకా ప్రాజెక్ట్ ఏంటి, పవరు వాటరు మొత్తం ప్లాంట్ను ఆపరేట్ చేయడము ప్రాసెసింగ్ ఇదంతా కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్ చూసుకుంటుంది అనమాట. సో ఈ రకంగా పీపీపీ మోడ్లో చేశారు. ఇది దేశమంతటా కూడా ఇంకా ఇలాంటి ప్లాంట్స్ చాలా వస్తాయి, ఎందుకంటే వెరీ సక్సెస్ఫుల్ మోడల్. ఇక్కడ ప్రైవేట్ ఫార్మ్కి డబ్బులు వస్తాయి, అలాగే గవర్నమెంట్కి కూడా డబ్బులు వస్తున్నాయి. సో దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఎందుకంటే వేస్ట్ అంతా కూడా మనం బయట కాల్ చేయకుండా సో దీనికి తీసుకొచ్చి ఇక్కడే మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎయిర్ క్వాలిటీ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఐఎంసీకి 3,000 రూపాయలు టన్నుకు వస్తుంది. అలాగే సస్టైనబుల్ ఎనర్జీ సోర్స్ ఈ వుడెన్ పెల్లెట్స్ ఏవైతే ఉన్నాయో బొగ్గుని రీప్లేస్ చేస్తాయి. సో చాలా చోట్ల బొగ్గు రూపంలో వాడేటటువంటి దానికన్నా దీన్ని వాడచ్చు, దీని నుంచి పొల్యూషన్ కూడా మనకు తక్కువ వస్తుంది. అలాగే దీనివల్ల వేస్ట్ బర్నింగ్ని ప్రివెంట్ చేయొచ్చు. సర్క్యులర్ ఎకనామీ అంటే ముఖ్యంగా రీసైకిల్ రీయూజ్ రీప్లేస్ అనేటటువంటి ఈ సర్క్యులర్ ఎకనామీని మనం బిల్డ్ చేయొచ్చు. ఒక రకంగా నార్త్ ఇండియాలో స్టబుల్ బర్నింగ్ అని అంటాం, ఈ స్టబుల్ బర్నింగ్ వీటిని కూడా మనం ఆపచ్చు. దాంతోపాటుగా ఇందులో ఇండస్ట్రియల్ యూజ్కి సంబంధించి ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్కి
విద్యుత్ ఉత్పత్తి కోసం బొగ్గు స్థానంలో వీటిని పంపించవచ్చు. అలాగే ప్యాకేజింగ్, ఫర్నిచర్, ఫెర్టిలైజర్స్ వీటన్నిటిలోని కూడా దీని నుంచి వచ్చేటటువంటి ఉత్పత్తులను వాడి మనం ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీగా బ్రతకచ్చు. కాబట్టి ఇది కేవలం ఇండోర్లోనే కాదు అన్ని ప్రాంతాల్లోని రావాలి. సో దానికి డెఫినెట్గా ప్రభుత్వాలు కృషి చేస్తాయి. ఇక రెండవది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫ్రంటియర్ సీడ్ అనేటటువంటి ఒక దాన్ని లాంచ్ చేసింది. ఇదేంటంటే బేసికల్గా ఈ ఫ్రంటియర్ సీడ్ అనేటటువంటి ప్రోగ్రాము ప్రైవేట్ సెక్టర్ పసిఫిక్ రీజియన్లో ప్రైవేట్ సెక్టర్ని పెంచడం, అలాగే లోకల్ క్యాపిటల్ మార్కెట్స్, ఎకనామిక్ రెసిలియన్స్, పసిఫిక్ ఏరియా అంటే ఏంటి, పసిఫిక్ మహాసముద్రం ఉన్నటువంటి దేశాలలో ప్రైవేట్ కంపెనీల యొక్క గ్రోత్ని పెంచాలి. అక్కడ లేవా ఉన్నాయి, ఈ ఆసియా నుంచి వెళ్ళేటటువంటి ప్రైవేట్ కంపెనీలు పెంచాలి. దీనికి సంబంధించి ఒక $4 మిలియన్ ఇస్తున్నారు. అందులో ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ $2 మిలియన్ ఇస్తుంది, ఆక్రా ట్రస్ట్ ఒక $2 మిలియన్ ఇస్తుంది, సమానంగా ఇస్తున్నారు. దీనివల్ల బెనిఫిషియరీస్, ఇప్పుడు దీని నుంచి బెనిఫిషియరీస్ ఎవరు వస్తారు అంటే సిపాక్ పిటి లిమిటెడ్ అని ఫిజీలో ఒక కంపెనీ ఉందట. ఇదేంటంటే ప్రాన్స్ ఇండస్ట్రీ, రొయ్యల వ్యాపారము. అలాగే కహుతో పసిఫిక్ అని చెప్పి వీళ్ళు ఏరియల్ మ్యాపింగ్ అండ్ కోస్టల్ డేటా ఎన్హాన్స్మెంట్ చేస్తారు. వీళ్ళకి ఈ యొక్క దీని నుంచి ఫండింగ్ రానుంది. ఎగ్జామ్లో ఏం అడగచ్చు, ఫ్రంటియర్ సీడ్ అంటే ఏంటి అడగచ్చు. సాధారణంగా సీడ్ అని కనిపించగానే మనకి ఏమవుతుంది, అదేదో విత్తనం అనుకుంటాం. ఇక్కడ సీడ్ అంటే దాని అర్థం క్యాపిటల్, అంటే పెట్టుబడి అని అర్థం చేసుకోవాలి. సో అలాగే ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్స్ రోల్ అండ్ సపోర్ట్లో కనుక మనం చూస్తే ఇది రిస్క్ క్యాపిటల్ ఇస్తుంది. అంటే ఏ బిజినెస్లో అయితే రిస్క్ క్యాపిటల్తో, అంటే కొంత రిస్కీగా ఉన్నటువంటి బిజినెస్లు చేస్తాయో వెంచర్స్, వాళ్ళకి ఇస్తుంది. దీనివల్ల రిస్క్ ఉన్న వాళ్ళే బిజినెస్ పెట్టారు కాబట్టి రిస్క్ లేని వాళ్ళు ఈజీగా పెడతారు. సో దానివల్ల మనకి పెట్టుబడులు ఎక్కువగా వస్తాయి. అలాగే ఫిజీ గవర్నమెంట్ కూడా దీనికి ఎకనామిక్ రెసిలియన్స్, అంటే ఆర్థికంగా బలోపేతం అవడానికి, జాబ్ క్రియేషన్కి, సెల్ఫ్ సఫిషియన్సీకి వాటికి పనికొస్తుంది. సో ఫండింగ్ పార్ట్నర్స్ ఇందాక నేను చెప్పినట్టుగా ఏడీబీ, ఆక్రా ట్రస్ట్ ఉన్నారు. వీళ్ళతో పాటుగా నార్డిక్ డెవలప్మెంట్ ఫండ్, యూకే ఒక ఫండింగ్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది. వీళ్ళందరూ కూడా డబ్బులు ఇస్తున్నారు. అయితే అసలు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే ఏంటి, ఇది 1966లో వచ్చినటువంటి ఒక మల్టీలేటరల్ బ్యాంక్, అంటే అనేక దేశాల సమూహం. ఇందులో 69 దేశాలు ఉన్నాయి. అయితే 49 దేశాలు ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచి ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా వరల్డ్ బ్యాంక్ ఉందా, ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది వరల్డ్ బ్యాంక్. అంటే ఆసియాకి అట్లాంటి బ్యాంకును స్థాపించాలనే ఉద్దేశంతో ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ని తీసుకొచ్చారు. ఇది బేసికల్గా ఏం చేస్తుందంటే మౌలిక సదుపాయాలు, ఎన్వైర్న్మెంట్కి ఇబ్బంది కలిగించకుండా సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తుంది. అలాగే ఫినాన్షియల్ ఇన్నోవేషన్, అంటే ఆర్థికంగా కొత్త కంపెనీలు వచ్చి ప్రపంచ జీడిపి పెరగాలి, దీనికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇంకో ఇట్లా ఇనిషియేటివ్ లాంటివి. అలాగే రీజనల్ డెవలప్మెంట్, ప్రాంతీయ అభివృద్ధి పైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అంటే ఆసియా ప్రాంతం, పసిఫిక్ ప్రాంతం, ఇలా ప్రాంతీయ అభివృద్ధి మీద ఫోకస్ చేస్తుంది అనమాట. సో అందుకే మనకి ఈ టాపిక్ న్యూస్లో ఉంది. అలాగే ఇంకా థర్డ్ది, వరల్డ్ ఫస్ట్ పింక్ బాల్వామ్ రెసిస్టెంట్ జిఎం కాటన్, జెనెటికల్లీ మాడిఫైడ్, అంటే జన్యుపరమైనటువంటి మార్పు. మీ అందరికీ బీటీ పత్తి తెలుసు, బీటీ కాటన్ అని అంటారు. అయితే సాధారణంగా మనం పత్తి పండించేటప్పుడు చాలా పంటలకి ఒక్కొక్క రకమైన రోగాలు వస్తాయి. పత్తి పంటకి చాలా అతిపెద్ద రోగం ఏంటంటే పింక్ కలర్లో ఒక పురుగు ఉంటుంది, దాన్ని పింక్ బాల్వామ్ అని అంటారు. ఈ పంటకి కనుక రోగం వచ్చిందనుకోండి, ఈ రోగం పంటకు వచ్చిందనుకోండి, చచ్చిపోద్ది పంట. కాబట్టి ఆ పత్తి నుంచి దిగుబడి తగ్గుతుంది. సో జన్యు మార్పిడి చేసినటువంటి బీటీ కాటన్కి, మన దేశంలో జన్యు మార్పిడి చేసిన వాటిలో ఇవే అలౌ చేసింది. బీటీ కాటన్ ఒకటి, మస్టర్డ్ ఒకటి చేసినారు. అందులో భాగంగానే ఈ పింక్ బాల్వామ్ని రెసిస్ట్ చేసుకునేటటువంటి విధంగా ఒక దాన్ని తయారు చేశారు. ఇప్పుడు ఈ బీటీ కాటన్ని ఒక జీన్ నుంచి చేశారు. ఆ బీటీ అంటే ఏంటంటే బ్యాసిల్లస్ తురింజెనిసిస్, ఇది ఒక జీన్. అయితే కమర్షియల్ కల్టివేషన్ 2002లోనే ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్లో జెనెటికల్లీ అప్రూవల్ కమిటీ అని ఒకటి ఉంటుంది, జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ అప్రూవల్ కమిటీ అని, జీఏసీ. వీళ్ళ ఆమోదంతో బీటీ పత్తి విత్తనాలు రైతులకు ఇవ్వడం ప్రారంభించారు. బాగానే పండింది, పర్వాలేదు. అయితే దీని బ్యాక్గ్రౌండ్ కనుక మనం చూస్తే ఈ బీటీ పత్తిలో ఈ జెనెటికల్లీ మాడిఫైడ్ కాటన్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఇందులో కొన్ని వెరైటీస్ని తీసుకున్నాం. అదేంటంటే బాల్గార్డ్ 1 and 2. సో ఈ బాల్గార్డ్ 1 and 2 అనేటటువంటిది ఆల్రెడీ పత్తికి వచ్చేటటువంటి కొన్ని పురుగులను రెసిస్ట్ చేయగలం. అంటే ఈ బాల్గార్డ్ 1 and 2 వెరైటీలు తీసుకోవడం వల్ల అప్పటి వరకు మన దేశంలో పండిస్తున్న పత్తి విత్తనాలకు ఒక పురుగు వచ్చేది, ఆ పురుగులను కంట్రోల్ చేయగలవు. కానీ ఈ పింక్ బాల్వామ్ని మాత్రం కంట్రోల్ చేయలేవు. కాబట్టి ఈ పింక్ బాల్వామ్ అనేటటువంటిది రెసిస్టెన్స్ డెవలప్ చేసేసుకుంది. అంటే మనం తీసుకొచ్చిన బీటీ పత్తికి మనం ఎన్ని రకాలుగా తయారు చేసినా ఈ పింక్ బాల్వామ్ వచ్చేస్తుంది. సో రెసిస్టెన్స్ టు అందులో ఉన్నటువంటి ఒక ప్రోటీనే CRY1AC ప్రోటీన్. సో దీని కారణంగా ఇప్పుడున్నటువంటి బీటీ పత్తి ఇన్ఎఫెక్టివ్ అయిపోతుంది. అంటే అందులో ఆ ప్రోటీన్ ఉన్నప్పటికీ
దాన్ని కూడా తినేస్తుంది ఈ బాల్వామ్ అనేటటువంటి పింక్ బాల్వామ్. ఆ పింక్ బాల్వామ్ వస్తే దిగుబడి తగ్గిపోతుంది. సో దానివల్ల ఇప్పుడు ఏం చేశారంటే సెంట్రల్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వాళ్ళు NBRI వాళ్ళు కలిసి వీళ్ళు ఒక ఇన్సెక్టిసైడల్ జీన్, అంటే క్రిమి సంహారక మందులు కొడతాం కదా, అందులో నుంచి ఒక జీన్ని తీసుకొని ఒక సుపీరియర్ రెసిస్టెన్స్ టు PBW, అంటే ఈ పింక్ బాల్వామ్ ఏదైతే పత్తికి వచ్చేటటువంటి రోగం ఉందో ఆ రోగం రాకుండా ఒక జన్యుపరమైనటువంటి మార్పుని తీసుకొస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, ఈ పింక్ బాల్వామ్ రాదు. అంటే ఇది ఒకవేళ దాని దగ్గరకు అంటుకున్నా ఆ పురుగు చచ్చిపోతుంది. సో దాని కారణంగా దీనికి ఎడిషనల్ బెనిఫిట్స్ ఏమొస్తాయంటే కాటన్లో కొన్ని ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, ఆర్మీ వాము, లీఫ్ వాము, ఈ రోగాలు కూడా తగ్గుతాయట. సో అప్పుడు పత్తికి మంచి దిగుబడి పెరుగుతుంది. మన దేశంలో వస్త్ర పరిశ్రమ చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క డెవలప్మెంట్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. సో ఇందులో పింక్ బాల్వాము దాని ఇంపాక్ట్ ఏంటంటే అసలు సాధారణంగా మన దేశంలో పత్తికి వచ్చేటటువంటి అతిపెద్ద రోగం ఇది. ఒక లార్వే డ్యామేజ్ ఉంటుంది, కాటన్ బాల్స్ ఉంటాయి కదా ఇలా గుండ్రంగా ఉంటాయి, దాన్ని మొత్తంగా డ్యామేజ్ చేసి లోపల ఉన్నటువంటి సీడ్ని చిన్నది చేసేస్తుంది, చుట్టూ ఉన్నటువంటి ఆ కాటన్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. సో దీనివల్ల దిగుబడి తగ్గుతుంది. ఇది గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అన్ని ప్రాంతాల్లోని వ్యాపించింది ఈ రోగం. ఇదేం ఒక చోట ఉంది ఇంకొక చోట లేదని కాదు. దీనివల్ల ఏమవుతుందంటే దాదాపుగా 30% దిగుబడి తగ్గిపోతుంది. అంటే 100 క్వింటాలు రావాల్సిన చోట 70 క్వింటాలే వస్తుంది, రైట్, టన్నులు, సారీ. సో కాబట్టి ఈ రకంగా దీన్ని తగ్గించడం కోసం ఈ యొక్క ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. ఇంకా 4th టాపిక్ టుడే ఫైర్ శాట్ ప్రాజెక్ట్, అంటే ఫైర్ శాటిలైట్ ప్రాజెక్ట్. ఇదేంటంటే దీన్ని లోయర్ ఎర్త్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టారు. ముందుగా డెవలపర్స్ ఎవరంటే గూగుల్ రీసెర్చ్ వాళ్ళు, అర్త్ ఫైర్ ఎలియన్స్ వాళ్ళు, గార్డన్ అండ్ బేటీ, మూర్ ఫౌండేషన్, మ్యూఆన్ స్పేస్, వీళ్ళంతా కలిసి తయారు చేశారు. ఎందుకు, ఈ మధ్యకాలంలో అమెరికాలో కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ ఈ ప్రాంతాల్లో చాలా విపరీతమైనటువంటి కార్చిచ్చు వచ్చింది. వైల్డ్ ఫైర్ అని అంటారు. వైల్డ్ ఫైర్ అంటే మళ్ళీ గవ్వుకునే పుష్ప సినిమాది అనుకున్నారు. వైల్డ్ ఫైర్ అంటే కార్చిచ్చు, అడవుల్లో వచ్చేటటువంటి ఆ పెద్ద దావాగ్ని. ఈ దావాగ్ని వస్తున్నప్పుడు అది పెరగడం, మళ్ళీ దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. సో కాబట్టి వీళ్ళు ఒక 50 శాటిలైట్స్ని లోయర్ ఎర్త్ ఆర్బిట్లో పంపించారు. ఇప్పుడు ఈ శాటిలైట్స్ ఏం చేస్తాయంటే ఎక్కడైనా కార్చిస్ వస్తే హై రిజల్యూషన్ ఇమేజెస్ పట్టుకొస్తాయి. దీనివల్ల ఏ ప్రాంతాల్లో ఈ కార్చిచ్చు వచ్చింది, దావాగ్ని వచ్చింది అనేది కనిపెట్టి ఇది ఒక స్మాల్ సైజ్ క్లాస్ రూమ్ లాగా ఇమేజ్ ఇస్తుంది. సో ముందుగానే మనం తెలుసుకుంటే దావాగ్ని తక్కువగా ఉన్నప్పుడు దాన్ని రెస్ట్రిక్ట్ చేయడం ఈజీ. ఇప్పుడు అది ఒక 10 ఎకరాల్లో ఉందనుకోండి, దాన్ని రెస్ట్రిక్ట్ చేయడం ఈజీ. ఒక 10,000 ఎకరాల్లో ఉందనుకోండి, దాన్ని రెస్ట్రిక్ట్ చేయడం కష్టం. సో ఆ రకంగా ఈ దావాగ్నిని ఫ్యూచర్లో వైల్డ్ ఫైర్స్ రాకుండా అడ్డుకోవడానికి తీసుకొస్తున్నారు. సో దీనికి ఫ్రీక్వెన్సీ కూడా ఎట్లా ఉంటుందంటే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి రియల్ టైం అని అనకూడదు, అప్డేటెడ్ ఇమేజెస్ వచ్చేస్తాయి. కాబట్టి ఎక్కడెక్కడ ఈ దావాగ్ని స్ప్రెడ్ అవుతుందో ఈజీగా కనుక్కోవచ్చు. సో దీనివల్ల ఫైర్ ఇంటెన్సిటీ తెలుస్తుంది, లొకేషన్ ట్రాకింగ్ తెలుస్తుంది. సో ఈజీగా ఈ ఫైర్ ఫైటింగ్ చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీటిని అద్దుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే నిదార్ ఇనిషియేటివ్, ఇది బేసికల్గా డ్రోన్లకి సంబంధించినటువంటి అంశం. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ వాళ్ళు తీసుకొచ్చారు డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి. స్వయాన్ ఇనిషియేటివ్, స్వయాన్, ఇదేంటంటే స్టూడెంట్స్ అలాగే రీసెర్చర్స్ అటానమస్ డ్రోన్స్, అంటే సొంతంగా ఎగిరేటటువంటి డ్రోన్లను తయారు చేయడంలో హెల్ప్ చేస్తారు. ఇదేంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రిసిషన్ అగ్రికల్చర్ అప్లికేషన్స్. డిజాస్టర్ మేనేజ్మెంట్ తెలుసు కదా మీకు, ఏదైనా వరదలు కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు సో జనాల్ని ఐడెంటిఫై చేయడానికి, వాళ్ళకి హెల్ప్ చేయడానికి డ్రోన్లు వాడతారు. ప్రెసిషన్ అగ్రికల్చర్ అంటే ఏంటంటే ఇది ఇండియాలో చాలా తక్కువ ప్రాంతాల్లో చాలా తక్కువగా చేస్తున్నారు. అమెరికా లాంటి దేశాల్లో దీన్ని అద్భుతంగా చేస్తారు. ప్రెసిషన్ అగ్రికల్చర్ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్గా వ్యవసాయానికి ఏం కావాలో దాన్ని ఇవ్వడాన్ని ప్రెసిషన్ అగ్రికల్చర్ అంటారు. అంటే ఇక్కడ హై టెక్నాలజీని యూస్ చేసి అగ్రికల్చర్ చేస్తారు. ఉదాహరణకి ఒక 10,000 ఎకరాలు వరి వేసామనుకోండి, కరెక్ట్గా శాటిలైట్స్ ఉంటాయి. శాటిలైట్స్ భూమిలో తేమ ఎంత ఉన్నది అనేది లెక్క పెడతాయి. శాటిలైట్స్ చేయొచ్చు అట్లా. సో ఇది ఎప్పుడైతే భూమిలో తేమ శాతం తగ్గుతుంది, ఇది తగ్గడం వల్ల రేపు దిగుబడి తగ్గుతుంది అనేది వచ్చింది అనుకోండి, ఈ శాటిలైట్ కంప్యూటర్కి సిగ్నల్ ఇస్తుంది. ఈ కంప్యూటర్ దగ్గర ఒక ట్రిగ్గర్ పాయింట్ ఉంటుంది. ఇది ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్ ఏమి ఉంటాయి కదా మనకి, ఇప్పుడు స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇట్లాంటివి, దాన్ని ఇనిషియేట్ చేస్తుంది. సో ఎంత శాతం నీరు పడితే ఈ తేమ పెరుగుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది శాటిలైట్. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఒక అరగంట సేపు పడితే కరెక్ట్గా సెట్ అవుతుందంటే అరగంట సేపు వర్షం పడుతుంది అనమాట. ఇలాంటి వాటిని ప్రెసిషన్ అగ్రికల్చర్ అంటారు. అంటే ఎగ్జాక్ట్గా మెషిన్స్ని యూస్ చేసి, కంప్యూటర్స్ని యూస్ చేసి, శాటిలైట్స్ని యూస్ చేసి మనం అద్భుతమైన వ్యవసాయాన్ని
చేయొచ్చు. అయితే ఇది సాధారణంగా అమెరికా లాంటి దేశాల్లో ఒక 2,000 ఎకరాలు 20,000 ఎకరాల్లో చేస్తారు. మన దేశంలో ఎకరా 2 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఈ ప్రెసిషన్ అగ్రికల్చర్ చేయలేరు. కానీ డ్రోన్ల సహాయంతో దీన్ని కొంతవరకు మనం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో దానికి ఈ డ్రోన్లను వాడతారు. నేను చాలా క్లుప్తంగా చెప్పాను ప్రెసిషన్ అగ్రికల్చర్ గురించి. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఒక స్పెషల్ క్లాస్ పెట్టినప్పుడు ఆ ప్రెసిషన్ అగ్రికల్చర్ చాలా ఉంటుంది, దానికి మీకు చెప్తాను. జస్ట్ మీకు అర్థం అవ్వడానికి ఈజీగా చెప్పాను అంతే. సో అలాగే ఈ స్వయాన్ మోడల్ ఏంటంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ 2022లో అప్రూవ్ చేసింది. ఇది అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ అంటే డ్రోన్లు. ఇందులో కెపాసిటీ బిల్డింగ్ చేస్తుంది. అంటే వీటిని ఎట్లా తయారు చేయాలి, ఎట్లా ఎగురుతాయి, దీని కంట్రోల్ సిస్టమ్స్ ఎట్లా అవన్నమాట. అలాగే డ్రోన్స్ దాని రిలేటెడ్ తాలూకా టెక్నాలజీస్ వీటి మీద హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటే వాటిని తయారు చేసేటటువంటి వ్యక్తులకు సంబంధించి సామర్థ్యాలను పెంచడానికి ఇది ప్రయత్నిస్తూ ఉంటుంది. సో అది ఈ ఇనిషియేటివ్ తాలూకా ముఖ్య అంశాలు. అలాగే ఇంకా 6th టాపిక్ ఈరోజు ఫ్యూచర్ ఫ్రీ స్పీచ్ ఇండెక్స్ అంటే దేశాలలో స్వేచ్ఛ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ హక్కు ఎలా ఉంటుంది అనేటటువంటి దానికి ఒక సర్వే చేశారు. దీనికి భారతదేశానికి ఎంత ఇచ్చారు ర్యాంకింగ్? 24 అవుట్ ఆఫ్ 33 దేశాలు. అంటే పెద్దగా అద్భుతంగా ఏం లేదు. అద్భుతంగా ఉన్న దేశాలు ఏవి? నార్వే, డెన్మార్క్, స్వీడన్. డెఫినెట్గా వాళ్ళే స్కాండినేవియన్ కంట్రీస్ అని అంటాం. బుజ్జి దేశాలు కాబట్టి అక్కడ నడుస్తుంది. నార్వేలో ఎంతమంది ఉంటారండి? ఈడ్చి కొడితే 30 లక్షల మంది ఉంటారు. అంటే మొత్తంగా ఓ చిన్న నగరం తీసుకుంటే మన దేశంలో వైజాగ్ లాంటిది సరిపోతుంది. వైజాగ్ నగరంలో ఎంతమంది ఉన్నారో మొత్తం జనాభా అంత ఉంటారు. సో వాళ్ళకి ఫ్రీ స్పీచ్ అంటే ఆబ్వియస్గా అందరికీ ఉద్యోగాలు ఉంటాయి, పెద్ద దేశం, అద్భుతమైనటువంటి జియోగ్రఫీ, అన్నీ సమృద్ధిగా దొరుకుతాయి. వాళ్ళకే ఉంటుంది ఇబ్బంది. ప్రభుత్వం ఏం రెస్ట్రిక్ట్ చేస్తుంది? భారతదేశానికి వచ్చి చూస్తే తెలుస్తుంది. 140 కోట్ల మంది, ఇంత పెద్ద దేశం. సో దీన్ని రెస్ట్రిక్ట్ చేయాలంటే, దీన్ని కరెక్ట్గా రన్ చేయాలంటే ఆబ్వియస్గా ప్రభుత్వం కొంత కఠినంగా ఉండాలి కదా. సో కాబట్టి చిన్న చిన్న దేశాలకే వస్తాయి. అలాగే ఇక్కడ జపాన్, ఇజ్రాయిల్, యుఎస్ ఇక్కడ కూడా ఫ్రీ స్పీచ్ సపోర్ట్లో 2021 నుంచి ఈ దేశాలు కూడా డిక్లైన్ అవుతున్నాయి. కాబట్టి మనం అవడంలో పెద్ద ఇబ్బంది లేదు. అలాగే మీడియా అండ్ టెక్నాలజీ, ట్రెడిషనల్ మీడియా అంటే సాంప్రదాయ మీడియా, సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ కంటెంట్ జనరేషను ఇవన్నీ కూడా పబ్లిక్ డిస్కషన్స్లో చాలా పెద్ద రోల్ ప్లే చేస్తున్నాయంట. దీని కారణంగా ఫ్రీ స్పీచ్లో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకంటే యూట్యూబ్ ఉందనుకోండి, ఎవడైనా తిట్టచ్చు, ఎవరినైనా. చీఫ్ మినిస్టర్ని తిడుతున్నారు, ప్రైమ్ మినిస్టర్ని తిడుతున్నారు, దేవుళ్ళని కూడా తిడుతున్నారు. దాని కింద మళ్ళీ కమెంట్లు పెట్టేటోళ్ళు ఒకళ్ళు, అవి చదివేటి మళ్ళీ అంటు వాళ్ళు ఒకళ్ళు. కాబట్టి ఫ్రీ స్పీచ్లో సోషల్ మీడియా రోల్ చాలా పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఇందులో భాగంగా ఉన్నాయి. జస్ట్ ఆ ర్యాంక్ అడగచ్చు ఎగ్జామ్లో, అంతకుమించి మనకు అడిగే అవకాశం ఉండదు. సో ఇవి ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రమ్ న్యూస్ పేపర్స్ అండ్ ఫ్రమ్ PIB. ఓన్లీ కంటెంట్, నథింగ్ ఎల్స్. థ్యాంక్ యూ.